హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను లంచ్ బాక్స్ రెసిపీస్ ఒక సిక్స్ టైప్ ఆఫ్ రైస్ రెసిపీస్ చూపిస్తున్నాను. వీడియో క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది నేను వేసేసుకొని కొంచెం మిక్సీకి మెత్తగా పేస్ట్ పట్టుకుంటున్నానండి. మిక్సీకి పేస్ట్ పట్టుకొని ఇప్పుడైతే నేను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకునేసి ఇది నేను ఒక ప్యాన్ తీసుకొని ఇది రెండు వైపులా కూడా బాగా దీన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక చూడండి, ఇది పన్నీర్ 100 గ్రామ్స్ ఉంది, అది వేసేసానండి. పెద్ద క్యూబ్ ఉంది ఇది రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు అదే కడాయిలోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇవి కొంచెం సిమ్లో పెట్టేసి ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి వేపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్ ఉంది కదండి, ఇది మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజులో మనము పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే తినడానికి కూడా వీలుగా చిన్నగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీకి పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇది యాడ్ చేసేసుకున్న ఇది కొంచెం బాగా ఇలాగా వేపుకొనేసి ఇప్పుడు రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. అలాగే పచ్చికరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చికరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నానండి. అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోకి జీడిపప్పు కూడా వేయచ్చండి, నేను సపరేట్గా లాస్ట్లో వేస్తాను. మీకు కావాల్సి వస్తే ఇందులోకే వేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు టేస్ట్. లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు. ఇలాగ చూడండి, ఇలాగ బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందే వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, రైస్ మిగిలినప్పుడు ఇలా సింపుల్ రెసిపీ ట్రై చేయండి. పిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా బాగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి రైస్ అంతా. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కాజు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి రైస్లోకి ఇలా కలిపేసుకుంటే తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది పంట కింద పలుకుగా తగిలి కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు సన్నగా నేను కట్ చేసిన కొత్తిమీర, ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఇందులోకి నేను వేసుకునేసి బాగా కలిపేసుకొని వేడిగా ఆనియన్ రైతాతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాక కొంచెం ఫ్లేవర్ అంతా రైస్కి అనేది పడుతుంది కదా, అప్పుడు మనం తినడానికి బాగుంటుంది. ఇలా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కానీ వ్రతాలప్పుడు కానీ మనం చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర అందరూ కూడా స్వామివారిని చూసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతూ మీకు తొందరలోనే నరసింహస్వామి వీడియో అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. మీరు అందరూ కూడా చూసి పక్కవారికి కూడా షేర్ చేసి అలాగే స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాగే నేను ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే పక్కన అయితే నేను వైట్ రైస్
పక్కన పెట్టుకున్నానండి. అలాగే మిక్సీలో ఒక 2 టమోటాలు ఇలా పల్పులాగా చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు నానబెట్టుకున్నానండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కొంచెం బాగా వేగాక ఇక్కడ నేను పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు కొంచెం బాగా వేగాక ఇలా పచ్చిశనగపప్పు వేసేసుకొని అందులో ఒక 2-3 రెడ్ చిల్లీస్ వేసేసుకొని అలాగే కొంచెం ఇంగువ పులిహోరకి బాగా మంచి స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పచ్చికరివేపాకు కూడా చేసేసుకొని పచ్చికరివేపాకు కూడా ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అలాగే మనము ముందుగానే మిక్సీకి పట్టి పెట్టుకున్న టమోటా పల్పు ఉంది కదా, అది ఇలా వేసుకోవాలండి. అంతా కూడా వేసేసుకొని కొంచెం సేపు అంతా బాగా వేపుకున్నాక ఆయిల్ బాగా పైకి వచ్చినాక ఇప్పుడు ఇందులో మనము చింతపండు వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ మనం యాడ్ చేసేసుకున్నాక కొంచెం ఇందులోకి పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం పసుపు పడుతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం పడుతుంది. మనం చూసి వేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ పరంగా చూసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఇవన్నీ బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అండి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసండి. అలాగే పైన చూసా మీరు ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. అప్పుడు ఇలా బాగా ఒకసారి కలుపుకొనేసి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదండి, ఇందులోకి మనము ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటే మనకు టమాటో పులిహోర చాలా టేస్టీగా ఉండే టమాటో పులిహోర రెడీ అయినట్టే. ఇది మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఎలా వచ్చిందనేది కూడా మీరు నా కామెంట్లో పెట్టచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే కామెంట్ పెడుతుండండి. మీరైతే నేను తొందరలోనే నరసింహస్వామి రథోత్సవము 30వ తేదీ ఉందండి. ఆ రథోత్సవము అలాగే స్వామివారిని మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూసి రెండు మీకు కాంబోలో చూపెడుతున్నానండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లుగా వస్తారు అనుకున్నప్పుడు, అలాగే ఏదైనా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మరి మీరు కూడా ఈ వీడియోని చూసేసి ఎలా చేయాలనేది మీరు కూడా ఈ ప్రాసెస్ చూడండి. నేనైతే ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. నేను ఇది ఫస్ట్ ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక 2 ఇలాచి, అలాగే ఒక ఇంచు చెక్క, అలాగే 2-3 లవంగాలు, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే నేను పచ్చిమిర్చి అలాగే వేసానండి. నేను చాలా వరకు అలాగే వేస్తాను. మీరు ఇష్టం ఉంటే చీలికలు అనేది వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుందంటే ఉంటుందండి, స్పైసీగా అనేది నేను అలాగే వేస్తాను. అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ పొడవుగా తరిగినవి వేసేసుకుని ఇవి తొందరగా ఆనియన్స్ మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ కూడా వేస్తానండి. సాల్ట్ వేస్తే తొందరగా అనేది ఆనియన్ తొందరగా రంగు వచ్చేస్తుంది. నేను ముందుగానే రైస్కి మొత్తానికి కూడా ఒకేసారి వేసేసానండి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని అది కూడా బాగా వేపుకొనేసి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా బాగా వేపుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 మీడియం సైజు టమోటా తీసుకున్నానండి. టమోటా తీసుకుని అవి కూడా కొంచెం బాగా టమోటా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. మీకు టమోటా టేస్ట్ అనేది నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మనకు టమోటా అనేది తొందరగా మెత్తపడిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి.
4 గ్లాసెస్ అంటే నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకొనేసి, నార్మల్ రైస్ అండి, మీకు ఇష్టం ఉంటే బిర్యానీ రైస్ కూడా, బాస్మతి బియ్యం కూడా వాడచ్చు. నేనైతే ఇక్కడ 4 నార్మల్ రైస్ తీసుకున్నాను, 2 గ్లాస్ వరకు. అవి నానబెట్టేసినానండి. ఇక్కడైతే 4 గ్లాసెస్ వాటర్ తీసుకొనేసి ఒక హాఫ్ వరకు బిర్యానీ మసాలా, ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకొనేసానండి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నానబెట్టిన రైస్ అనేది ఉంది కదా, అది కూడా వేసేసి, పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోకుండా తొందరగా బాగా మంచిగా పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది. ఇది కొంచెం లిక్విడ్లా ఉంటేనే మనకు రైస్లోకి తినడానికి, చపాతీలోకి కానీ వీలుగా ఉంటుంది. అందుకే నేను ఇలా చేశాను. మీరు ఇంకా గట్టిగా కావాలంటే సిమ్లో పెట్టేసి ఇంకా బాగా గట్టి పడుతుందండి. ఇలా ఇప్పుడు చూసారు కదా, ఈ పులావ్ రైస్ అండ్ దాంట్లోకి ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ కాంబో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కామెంట్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ పెడుతూ ఉండండి. అలాగే ఫస్ట్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక బౌల్లో చిన్న బౌల్లో మీల్ మేకర్ తీసుకున్నాను. అందులోకి నేను హాట్ వాటర్ వేసుకొని ఒక 10 to 15 minutes నానబెట్టేస్తున్నానండి. అలాగే ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి, గీ. ఆ తర్వాత ఇక్కడ మనము హోల్ గరం మసాలా నేను వేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ నెయ్యి కొంచెం బాగా వేడెక్కాక హోల్ గరం మసాలా తీసుకున్నాను. మీకు ఇంట్లో హోల్ గరం మసాలా అనేది లేకపోతే చెక్క, లవంగా, ఇలాచి అవి కూడా వేసుకోవచ్చు, పర్లేదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇక్కడ నేను సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 3 చిన్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అందులోకి సాల్ట్ వేసేసి కొంచెం బాగా తొందరగా ఆనియన్స్ మగ్గి మంచి కలర్ వస్తుంది. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాకనే, నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే వాడలేదండి రైస్కి, ఆటోమేటిక్గా అదే వచ్చింది కలర్ అనేది. ఆనియన్స్ వల్ల మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం బాగా మంచిగా ఫ్రెష్గా ఉండే పుదీనా వేసుకొనేసి, అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. అలాగే ఒక 2 క్యారెట్లు, ఒక 3 బీన్స్ కూడా వేసుకున్నానండి. వేసుకునేసి ఈ 2 కూడా బాగా మసాలా పట్టేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము ముందే నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు మనం మీల్ మేకర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం చెక్క, లవంగాల దంచిన పొడి అండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత నేనైతే మసాలాలు కూడా కొంచెం లైట్గానే వాడాను, కానీ ఎక్కువైతే వాడలేదండి. అలాగే ఒక సన్నగా కట్ చేసిన ఒక 2 టమోటాలు అండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 10 minutes మూత పెట్టేసి టమోటా అనేది బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనము ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మళ్ళీ కూడా ఒక 10 minutes వరకు మూత పెట్టేయచ్చు. సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఇప్పుడు చూడండి, మూత తీసాక ఇది ఒక గ్రేవీ లాగా మంచిగా ఫామ్ అయి ఉంటుంది. టమోటా కూడా బాగా మెత్తగా మగ్గింది. చూడండి, ఒక గ్రేవీ లాగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనము ముందే నేను నానబెట్టి పెట్టుకున్న ఒక 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ గ్లాస్తో వేసుకుంటున్నాను.
ఇప్పుడు అదే ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి అందులోకి ఒక నిమ్మకాయ పిండిన రసం వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు ఉడకనిచ్చినాక ఇప్పుడు చూస్తే మనకు రెడీ అయిపోయింది. పొగలుగా వచ్చే మీల్ మేకర్ బిర్యానీ వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ పెడుతూ ఉండండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏం చేసిన వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అనేది ఫస్ట్ వస్తుంది. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా మీరు వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెడుతుండండి. అలాగే ఇలా అండి ఇది మీల్ మేకర్ బిర్యానీ అది మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్లో నేను వాటర్ పెట్టుకొనేసి అలాగే హోల్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి. అలాగే కొంచెం రైస్కి తగ్గ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే 2 గ్రీన్ చిలుకలు అనేది వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, బిర్యానీ ఎసెన్స్ అండి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని అందులోకి నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. అలాగే నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, సన్నగా తరిగినది. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా అనేది ఉంది కదా, ఇదంతా వేసుకునేసి మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆయిల్ వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి, అందుకే అది వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇక్కడ సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా, గరం మసాలా ఇవే తీసుకున్నానండి నేను. ఇవన్నీ తీసుకునేసి కొంచెం పెరుగు కూడా వేసుకున్నాక ఇందాక మనము రైస్కి వాటర్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకునేసాక కొంచెం సేపు అలాగే పెట్టేద్దాం. ఇక్కడ చూడండి ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి అనేది వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకుంటున్నాను. నేనైతే బాస్మతి బియ్యం వేసుకుంటున్నానండి, మీరైతే నార్మల్గా రైస్ కూడా వాడుకోవచ్చు. చూడండి బాగా ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం దించేద్దామండి. దించేసి ఇక్కడ చూడండి ఇది పొయ్యి మీద పెట్టాను, ఇది హీట్ చేయట్లేదండి, జస్ట్ పెట్టేసాను అలాగా. ఇప్పుడు రైస్ అంతా తీసి ఇలా పరిచేద్దామండి. ఇలా మొత్తం అంతా పరిచేసాక మనకి ఇంట్లో అతి తక్కువ మసాలాలతో చేసిన, ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో మసాలాలతో చేసిన బిర్యానీ రైస్ అండి ఇది. మసాలాలే ఎక్కువ అనేది ఉండను. పైన నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుని అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్, ఎల్లో కలర్ కూడా వేసుకున్నానండి. పైన కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ ఇవన్నీ నార్మల్గానే వేసుకుంటాం కదా పైన బిర్యానీ పైన, అలాగే కూడా వేసుకున్నాను. చాలా తొందరగా అయిపోతుందండి, మనకు ఇంట్లో ఉన్న వాటితోనే అతి తక్కువ మసాలాలతో చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి రైస్ కూడా బాగా ఉడికిపోయి బాగా అంతా అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి, కలర్స్ అంతా అంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా చేసి పెట్టుకొని పక్కన మనం ఏదైనా చాలా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోతుంది ఇది. చూస్తున్నారు కదా బాగా కలర్ఫుల్గా ఉంది కదా, స్మెల్ కూడా చాలా బాగుందండి. తింటుంటే కూడా చాలా సేమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. రైస్ కూడా తొందరగా ప్రిపేర్ చేయాలంటే ఇలా చేయండి, ఎక్కువ కష్టం అనేది లేకుండా ఉంటుంది, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ అనేది తీసుకున్నానండి.
తర్వాత ఆవాలు జీలకర్ర తీసుకున్నాను. అవి కొంచెం వేగాక ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు కొంచెం వేగుతున్నప్పుడే అలాగే పచ్చి శనగపప్పు కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్, పొడుగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కానీ వేగడానికి కానీ కొంచెం ముందుగా సాల్ట్ అనేది వేస్తే తొందరగా వేగుతాయండి. అందుకే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందులోకి. దీనికి సరిపడా వేసేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేస్తున్నాను. మీకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. అలాగే బక్రీద్ జరుపుకుంటున్న వాళ్ళకు కూడా శుభాకాంక్షలు అండి. చూడండి, ఇది కొంచెం స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే ఫ్లేమ్ అయితే నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నానండి. తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేశాను, అంటే చేదు అనేది రాకూడదు అని. అలాగే నేను ఇక్కడ వైట్ రైస్ అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పోపు ఇందులోకి మనం వేసేసుకొని కలిపేసుకుందామండి. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొత్తిమీర యాడ్ చేసుకున్నాక బాగా మంచిగా అంతా కలిపేసుకుందామండి. రెడీ అయిపోయిందండి లెమన్ రైస్. అనంతపూర్ స్పెషల్ అండి ఇది లెమన్ రైస్. మనకి బిర్యానీలో ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయో తెలుసు కదా, అందులో ఇది కూడా లెమన్ రైస్ కూడా ఎలా చేయాలో, కొబ్బరితో ఎలా చేయాలో, నార్మల్గా ఎలా చేయాలో